బీబీ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఫోన్లో పలకరించారు ట్రంప్. నెతన్యాహును బీబీ అంటూ ట్రంప్ ముద్దుగా పిలుచుకుంటారు. వెంటనే దాడులు ఆపాలని కోరారు. దానికి తొలుత నెతన్యాహు ఒప్పుకోలేదు. చివరకు ట్రంప్ బతిమలాడగా సరే అన్నారు నెతన్యాహు. కాల్పుల విరమణ దిశగా ఇరాన్ ఒప్పించే పనులు అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో నిరంతరం ఖతార్ ప్రధాని కార్యాలయంతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఖతార్ ప్రధాని మాట్లాడిన తర్వాత ఇరాన్ అంత తేలికగా ఒప్పుకోలేదు. తమ దేశంపై దాడి చేసిన వారిని ఉపేక్షించకుండా, శిక్షించకుండా ఎలా కాల్పుల విరమణ చేస్తామని ప్రశ్నించింది ఇరాన్. చివరకు ఖతార్ భరోసాతో ఇరాక్ దిగివచ్చింది. కాల్పుల విరమణతో ఒప్పుకుంది. ఇరాన్ నుండి సానుకూల స్పందన వచ్చిందని ఖతార్ చెప్పగానే ట్రంప్ ఎగిరి గెంతినంత పనిచేశారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఖతార్ జోక్యం గురించి తెలియని వారంతా ట్రంప్ ప్రకటనతో ఆశ్చర్యపోయారు. చివరకు పశ్చిమాసియా యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న అమెరికా అధికారులు సైతం ట్రంప్ పోస్టును చూసి షాక్ తిన్నారు. అయితే అయిష్టంగానే కాల్పుల విరమణకు ఒప్పుకున్న ఇరాన్ కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న సమయాన్ని ఉపయోగించుకుంది. మిసైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. తర్వాత తాపీగా కాల్పుల విరమణ గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. యుద్ధం మొదలుపెట్టిన వాళ్లే కాళ్ల బేరానికి వచ్చారని పేర్కొన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేందుకు ఖతార్ చొరవ తీసుకోవడంతో అంతా ఆ దేశ సామర్థ్యంపై దృష్టి పెట్టారు. వాస్తవానికి క్లిష్ట సమయాల్లో ఖతార్ ఇలాంటి కీలక సమస్యలను చాలా ఈజీగా పరిష్కరించిన చరిత్ర ఉంది. 2001లో ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా దాడులు చేసిన సమయంలోనూ ఖతారే ఉద్రిక్తతలను తేలికపరిచింది. చివరకు 2020లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు ఉపసంహరణలోనూ కీలక భూమిక పోషించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొందరు చిన్నారులను బంధించడంతో వారిని విడిపించేందుకు ఖతార్ ఎంతో కృషి చేసింది. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి 250 మందిని బందీలుగా చేసుకుంది. ఈ బందీలను విడిపించేందుకు ఖతారే ముందుకొచ్చింది. 2006లో గిలాద్ అనే ఇజ్రాయెల్ సైనికుడిని గాజా బోర్డర్లో పట్టుకోగా ఖతార్ అనే దఫాలుగా జరిపిన చర్చల ఫలితంగా 2011లో విడుదల చేశారు. 2008లో లెబనాన్ అంతర్యుద్ధం సమాప్తం కావడంలోనూ ఖతార్ చొరవ కీలకం. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోనూ ఖతార్ మరొకసారి మధ్యవర్తిగా ఉండి కాల్పుల విరమణ దిశగా ఒప్పించే విషయంలో సక్సెస్ అయ్యింది.